హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ జాగ్రఫీలో భాగంగా 33 జిల్లాల సమగ్ర సమాచారంకు సంబంధించినటువంటి తెలంగాణ భౌగోళిక అంశాలకు సంబంధించినటువంటి టాపిక్ అయితే దీనిలో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకు రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ, అదేవిధంగా గ్రూప్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఇక్కడ నుంచి మనం 1 లేదా 2 బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ప్రతిదీ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఆల్రెడీ తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. ఇంకా మున్ముందు ముఖ్యమైనటువంటి టాపిక్స్ పైన కూడా వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ మీరు ఇంకా ఎటువంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకుంటున్నారని కూడా కింద నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైతే వాటికి సంబంధించి కూడా ముందు వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క యాప్లో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో క్లాసెస్ సంబంధించిన కోర్స్ అయితే అప్లోడ్ చేయబడింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు 500 రూపీస్ చెల్లించి వీటిని అయితే పర్చేజ్ చేయవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి డెమో క్లాసెస్ కూడా మీకు యాప్లో ఉంటాయి. మొదటగా మీరు డెమో క్లాస్ వినండి. నచ్చితేనే మీరు వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ మీరు బై చేయండి. సో తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఉద్యమ చరిత్రకు సంబంధించి సురేష్ సార్ కావచ్చు, ఫిజిక్స్ సంబంధించి సైదుల్ సార్ కావచ్చు. సో ఇలా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ ఉంటాయి అక్కడ, వాటిని విన్న తర్వాత మీకు నచ్చితే వీటిని పర్చేస్ చేయండి. ఇంకా అదే కాకుండా మన యాప్లో ముందు టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయబోతున్నాం. ఈ మంత్ ఎండ్ లోపు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ వస్తాయి. తర్వాత అండ్ టెట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ కూడా రాబోతున్నాయి. ఇంకా మిగతా జనరల్ స్టడీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా దాంట్లో లాంచ్ చేస్తాం కనుక ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ ఉండే విధంగా మీకు దానిలో కంటెంట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణ జాగ్రఫీలో భాగంగా 33 జిల్లాల సమగ్ర సమాచారానికి సంబంధించి మనం భౌగోళిక అంశాలకు సంబంధించిన టాపిక్ అయితే చూస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకు రాబోయేటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే కూడా ఇక్కడ నుంచి మనం 1 or 2 బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మొదటిగా జాగ్రఫీ అంటే ఏంటో చూద్దాం. సో దీన్నే మనం భౌగోళిక శాస్త్రం లేదా భూగోళ శాస్త్రం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ ఈ జాగ్రఫీ అనేటువంటిది ఏ భాషా పదం అని చెప్పేసి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక గ్రీకు భాషా పదం. సో మనకు ప్రీవియస్లో కూడా అడిగాడు ఇటువంటి క్వశ్చన్స్. ఆ సబ్జెక్ట్కి సంబంధించి అది ఏ భాష నుంచి వచ్చినటువంటి పదం అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇది ఒక గ్రీకు భాషా పదం. సో ఇక్కడ జాగ్రఫీ అంటే జియో నథింగ్ బట్ భూమి అని మీనింగ్ వస్తుంది. గ్రాఫ్ అంటే వర్ణన అని చెప్పేసి మీనింగ్ రావడం జరుగుతుంది. వర్ణన లేదంటే రాయటం, గీయటం. సో ఈ 2 పదాల యొక్క కలయికనే మనకు జాగ్రఫీ కింద చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీ అనేది ఏ భాషా పదం అంటే గ్రీకు భాషా పదం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఈ ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అని చెప్పేసి కూడా అడగవచ్చు. సో ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ కనుక అడిగినట్లయితే మనకు ఎరటోస్తనిస్. ఓకేనా, ఇది కూడా గుర్తుంచుకొని ఇక్కడ నేను ఇవ్వలేదు. ఎరటోస్తనిస్. సో ఎరటోస్తనిస్ అనేటువంటి పర్సన్ మనకు ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ. ఒకవేళ ఫాదర్ ఆఫ్ మోడర్న్ జాగ్రఫీ కనుక అడిగినట్లయితే, ఓకేనా, ఫాదర్ ఆఫ్ మోడర్న్ జాగ్రఫీ కనుక అడిగినట్లయితే ఇక్కడ 2 పర్సన్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకరు వచ్చేసి ఈ అలెగ్జాండర్ వోన్ హంబోల్ట్, అదేవిధంగా కార్ల్ రిట్టర్. అలెగ్జాండర్ హంబోల్ట్ అదేవిధంగా కార్ల్ రిట్టర్ అనేటువంటి పర్సన్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ జాగ్రఫీ. అదేవిధంగా ఒకవేళ మనకు ఫాదర్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ అడిగింది అనుకోండి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ అని అడిగినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జేమ్స్ రన్నెల్. ఓకేనా, జేమ్స్ రన్నెల్. సో ఇతను ఫాదర్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ. ఓకేనా, ఇక్కడ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ జాగ్రఫీ కనుక చూసినట్టు ఫాదర్ ఆఫ్ మోడర్న్ జాగ్రఫీ కనుక చూసినట్లయితే మనకు 2 పర్సన్స్, అలెగ్జాండర్ ఓన్ హంబోల్ట్ అదేవిధంగా కార్ల్ రిట్టర్. ఒకవేళ ఓన్లీ ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ కనుక అడిగినట్లయితే మనకు ఎరటోస్తనిస్. సో ఈ 3 పేర్లను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇట్లా కూడా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో కావచ్చు, ఇంకా సరి అయింది సరికాంది లాంటి బిట్స్ అడుగుతున్నాడు కదా, సో అక్కడ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ ఉనికి రీత్యా చూద్దాం. తెలంగాణ ఉనికి రీత్యా ఏ విధంగా ఉందనేది కనుక ఇక్కడ మనం చూసినట్లయితే, సో తెలంగాణ ప్రాంతం ఉత్తరార్ధగోళంలో దక్షిణాసియా ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతం కింద చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మీకు ఇక్కడ వరల్డ్ మ్యాప్ కూడా ఇచ్చాను. ఉత్తరార్ధగోళం అంటే మనం ఇక్కడ వరల్డ్ మ్యాప్ కనుక చూసినట్లయితే, సో ఇది 0 degrees. దీన్నే మనం భూమధ్య రేఖ 0 degrees అక్షాంశం అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఈ అక్షాంశానికి పైన ఉన్నటువంటి ఈ 0 degrees పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఉత్తరార్ధగోళం అంటాం. సో ఇదే ఉత్తరార్ధగోళంలో మనకు ఆసియా ఖండం ఉంటుంది. ఈ ఆసియా ఖండంలోనే మనకు భారతదేశం ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ ప్రాంతమే మనకు భారతదేశం. సో ఈ భారతదేశంలో మళ్ళీ దక్షిణ ప్రాంతంలో దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతమే మన తెలంగాణ ప్రాంతం కింద
చెప్తాం. సో ఆ దక్కన్ పీఠభూమి కింద విస్తరించి ఉన్నటువంటి ప్రాంతమే మన తెలంగాణ ప్రాంతం కింద మనం చూస్తాం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎట్లా అడుగుతారంటే క్రింది వాటిలో సరికానిది ఏంది, సరి అయింది ఏందని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అటువంటి టైంలో దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో దక్షిణాసియా ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతంగా గుర్తుంచుకోండి. సో ఇది మరి ఏ పీఠభూమి అని చెప్పేసి అడిగినట్లయితే ఇది అతి పురాతన మరియు అగ్నిపర్వత పీఠభూమికి సంబంధించినటువంటి పీఠభూమి గుర్తుంచుకోండి. ఇట్లా కూడా అడుగుతాడు ఏ టైప్ ఆఫ్ పీఠభూమి అంటే ఇది అతి పురాతనమైనటువంటి అగ్నిపర్వత పీఠభూమి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి బిట్స్ మనకు ప్రీవియస్లో అడిగాడు. ఈ బిట్ అయితే ఇది ఈ పీఠభూమికి సంబంధించి మనకు ప్రీవియస్లో అడగడం జరిగింది. సో ప్రతిదాన్ని క్లియర్గా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇటువంటి బిట్స్ అడగవచ్చు. సో నెక్స్ట్ జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ అనేది చూద్దాం. సో మనకు తెలంగాణలో ప్రస్తుతం మనకు 33 జిల్లాలు అయితే ఉన్నాయి. సో అంతకు ముందు మనకు 10 జిల్లాలు ఉండేది. దానికంటే ముందు హైదరాబాద్ రాష్ట్రంలో చూసినప్పుడు 8 జిల్లాలు ఉండేది. సో దీనికి సంబంధించి మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 జిల్లాలు ఏ విధంగా 33 జిల్లాలుగా మారాయనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో మనకు బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మనకు రాష్ట్రం ఏర్పడినప్పుడు 10 డిస్ట్రిక్ట్స్ ఉండే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాలు అనేది ఉండేది. అయితే మనకు తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్తో కలవకముందు అంటే హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాలు ఉండేది యాక్చువల్గా. అంటే టోటల్గా అప్పుడు మనకి ఏంటంటే 3 ప్రాంతాలు ఉండేటివి. ఇది హైదరాబాద్ సంస్థానంలో మనకు 3 ప్రాంతాలు ఉండేవి. ఒకటి వచ్చేసి మనకు తెలంగాణ ప్రాంతం చూడవచ్చు, తెలంగాణ ప్రాంతం, తర్వాత మరాఠవాడ ప్రాంతం, కన్నడ ప్రాంతం. సో అక్కడ తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాలు ఉండేది. ఇక మరాఠవాడ ప్రాంతాన్ని కనుక మనం చూసుకుంటే అక్కడ 5 జిల్లాలు ఉండేది. ఇంకా కన్నడ ప్రాంతంలో 3 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలు అనేది మనకు హైదరాబాద్ సంస్థానంలో ఉండేది. అంటే అప్పుడు మనకు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్ర రాష్ట్రంలో కలిపినప్పుడు తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాలు ఉండేది. ఈ 8 జిల్లాలు కాస్త మనకు 10 జిల్లాలుగా అయ్యాయి. ఎప్పుడంటే 1953లో ఖమ్మం జిల్లా ఏర్పడడం జరిగింది. తర్వాత మనకు 1978లో రంగారెడ్డి జిల్లా. సో రంగారెడ్డి జిల్లా అనేది ఆర్ఆర్ డిస్టిక్ అనేది రావడం జరిగింది. సో ఈ 2 డిస్టిక్స్ కలుపుకుంటే మనకు రాష్ట్రం ఏర్పడడానికి అంటే 2014 జూన్ 2 వరకు మన తెలంగాణ 10 జిల్లాలుగా ఉండేది. తర్వాత మనకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలో కొత్త జిల్లాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని కమిటీలు వేశారు. వాటి గురించి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు 2016 ఆగస్టు 10న ఈ కొత్త జిల్లాల ఏర్పాటు పైన సో అప్పుడున్నటువంటి ఎవరైతే మనకు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మహమ్మద్ అలీ నేతృత్వంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే తీయడం జరిగింది. సో ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇది 17 జిల్లాలను అయితే సూచించింది. అయితే ఈ 17 జిల్లాలను సూచించిన నేపథ్యంలో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు చేయడం జరిగింది. ఇంకొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి వినతులు చేయడం, కొన్ని నిరసన కార్యక్రమాలు చేయడం వల్ల ప్రభుత్వం మళ్ళీ ఏం చేసిందంటే కేశవరావు నేతృత్వంలో హై పవర్ కమిటీని వేయడం జరిగింది. దీన్నే హై పవర్ కమిటీ లేదంటే మంత్రుల కమిటీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ కమిటీని వేయడం జరిగింది. సో ఈ కమిటీ యొక్క నివేదిక ప్రకారం మరొక 4 జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆ నివేదికలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఆ కమిటీ యొక్క నివేదిక మనకు 2016 అక్టోబర్ 7న ఇచ్చింది. ఈ కేశవరావు నేతృత్వంలో ఇచ్చినటువంటి హై పవర్ కమిటీ యొక్క నివేదిక అనేది 4 జిల్లాలను సూచించింది. అంటే ఫస్ట్ మనకు 17 జిల్లాలు ఏ కమిటీ సూచించిందంటే మనకు మహమ్మద్ అలీ నేతృత్వంలో ఉన్న 10 కమిటీ 17 జిల్లాలను సూచిస్తే కొన్ని గొడవల నేపథ్యంలో దానిపైన మళ్ళీ ఒక కమిటీ వేశారు. అది మరొక 4 జిల్లాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది. అంటే 17 ప్లస్ ఈ 4 మొత్తం 21 జిల్లాలు సో ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మొదటగా మనకు భావించడం జరిగింది. మరి వీటి నేపథ్యంలో సో అప్పుడు ఉన్నటువంటి 10 జిల్లాలు కావచ్చు, అదేవిధంగా వీళ్ళు ఏదైతే కమిటీ చెప్పినటువంటి 21 జిల్లాలు కలుపుకుంటే మొత్తం మనకు 31 జిల్లాలతోటి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం జరిగింది. అయితే మొత్తం ఈ 31 జిల్లాలను మనకు 2016 అక్టోబర్ 11న ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకు ఈ అక్టోబర్ 11న దసరా. సో దసరా రోజున సో 31 జిల్లాలను తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో అంటే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వేసినటువంటి హై పవర్ కమిటీ కావచ్చు, హై పవర్ కమిటీకి మనకు కేశవరావు నేతృత్వం వహించాడు. అంతకుముందు ఉన్నటువంటి మంత్రివర్గ ఉపసంఘానికి సో మహమ్మద్ అలీ నేతృత్వం వహించడం జరిగింది. సో అవి అడగడానికి ఛాన్స్ ఉంటాయి కనుక గుర్తుంచుకోండి. తర్వాత మనకు నెక్స్ట్ 2018లో మనకు ముందస్తు ఎన్నికలు వెళ్ళినటువంటి కేసీఆర్ సో ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు అదేవిధంగా నారాయణపేట జిల్లాలను కూడా ఏర్పరుస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో దాని నేపథ్యంలో మనకు 2019 ఫిబ్రవరి 17న ములుగు మరియు నారాయణపేట జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో టోటల్గా మొత్తం ఆ 2 జిల్లాలను కనుక కలుపుకుంటే 33 జిల్లాలు. సో ఇవి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2019 ఫిబ్రవరి 17న. అంటే ప్రజెంట్ మనకు తెలంగాణలో 33 జిల్లాలు అయితే ఉండడం జరిగింది. సో ఈ 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత మనకు రీసెంట్గా 2021 ఆగస్టు 12న కొన్ని జిల్లాల పేర్లు కూడా చేంజ్ చేశారు. దానిలో మనకు వరంగల్ అర్బన్ జిల్లా ఉంది కదా, దాన్ని హన్మకొండగా చేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా
వరంగల్ రూరల్కి సంబంధించినటువంటి జిల్లాను వరంగల్ జిల్లాకి అయితే చేంజ్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం మనకు జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ కింద గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వేసినటువంటి కమిటీలు ఏ జిల్లాలు ఎప్పుడు ఏర్పడ్డాయనేది కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కనుక చూసినట్లయితే, సో ఈ జిల్లాల యొక్క పునర్విభజనలో భాగంగా విభజించబడిన జిల్లా ఏదని చెప్పేసి మనకు అడగవచ్చు. సో హైదరాబాద్ జిల్లాను మనకి ఎటువంటి డివైడ్ చేయలేదు. సో ఏ విధంగా ఉందో అంతకుముందు ఏ విధంగా ఉందో దాన్ని అలానే ఉంచారు. సో అది మనకు విభజించబడిన జిల్లా అవుతుంది. ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రస్తుతం మనకు తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే 33 జిల్లాలు, 74 డివిజన్లు, 594 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 33 జిల్లాలు, 74 డివిజన్లు, అదేవిధంగా 594 రెవెన్యూ మండలాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు విస్తీర్ణం కనుక చూసినట్లయితే ఒక ఏరియా, సో తెలంగాణ ప్రాంతం యొక్క విస్తీర్ణం కనుక మనం చూసినట్లయితే, సో భౌగోళిక విస్తీర్ణం మొత్తం టోటల్గా 1,12,077 చదరపు కిలోమీటర్లు తెలంగాణ విస్తీర్ణం ఉంది. సో ఇది కంప్లీట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక. అదేవిధంగా దేశ భౌగోళిక విస్తీర్ణంలో మనం తెలంగాణ శాతం అంటే పర్సంటేజ్ పరంగా కనుక చూసినట్లయితే 3.41, అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి మొత్తం జిల్లాలు ఉన్నాయి కదా, సో దేశంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు ఇప్పుడు ప్రజెంట్ 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 28 స్టేట్స్ కావచ్చు, ఇవి ఏవైతే మనకు ఈ యూటీస్ 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కనుక మనం చూసుకున్నప్పుడు, సో టోటల్గా భౌగోళిక విస్తీర్ణం తెలంగాణ శాతం అనేది 3.41% అనేది ఉండడం జరిగింది. సో దేశ భౌగోళిక విస్తీర్ణం తెలంగాణ శాతం వచ్చేసి మనకు 11%. ఇది చాలా ఇంపార్టెంట్. 2 ఉంటాయి, 11 ఉంటుంది, 12 ఉంటుంది. 12 వచ్చేసి మనకు దేశ జనాభాలో తెలంగాణ స్థానం, అది కూడా వస్తుంది. జనాభా పరంగా చూసుకున్నప్పుడు 12వ స్థానంలో ఉంటుంది. భౌగోళిక విస్తీర్ణం పరంగా చూసినప్పుడు తెలంగాణ స్థానం 11% ఉంటుంది. అంటే మొత్తం ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి 28 జిల్లాలు, మనకు తెలంగాణ 29వ జిల్లాగా ఏర్పడ్డప్పటికీ ప్రజెంట్ 28 జిల్లాలే ఉన్నాయి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ అనేటువంటిది మనకు 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా డివైడ్ చేయడం జరిగింది. మనకి ఏదైతే లడాక్, అది ఇక్కడ ఉన్నటువంటి కార్గిల్, లేహ్ ప్రాంతాలను లడాక్ కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ను ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. సో అంతకుముందు ఉన్నటువంటి డయ్యూ డామన్ కావచ్చు, దాద్రా నగర్ హవేలీని 2 కలిపి ఒకటి చేశారు. అంటే టోటల్గా మొత్తం 8 కేంద్ర పాలిత ప్రాంతాలు అయ్యాయి, 28 ఏమైనాయి. సో 28 స్టేట్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంతో కలుపుకుంటే ప్రజెంట్ 28 స్టేట్లు అయితే ఉండడం జరిగింది. సో ఇవి మనకు భౌగోళిక విస్తీర్ణం పరంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతిదీ ఇక్కడ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎంత పర్సంటేజ్, ఈ నెంబర్స్ కూడా మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో మరికొన్ని ముఖ్య అంశాలు కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు విస్తీర్ణ రీత్యా పెద్ద జిల్లాలు కనుక చూసినట్లయితే, సో భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా నల్గొండ. సో ఇక్కడ కొన్ని బుక్స్లలో ఏంటంటే ఫస్ట్ నల్గొండ ఉంది, కొన్ని బుక్స్లలో భద్రాద్రి కొత్తగూడెం అని ఉంది. కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనకి ఇప్పుడు మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్లయితే మనకు భద్రాద్రి కొత్తగూడెం అనేది ఉంటుంది, విస్తీర్ణ రీత్యా పెద్ద జిల్లా కనబడుతుంది. కొన్ని బుక్స్లలో నల్గొండ అని చెప్పేసి కూడా ఉంది. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రెండింటి తర్వాత మనకు నాగర్ కర్నూలు ఉంటుంది, విస్తీర్ణం రీత్యా నాగర్ కర్నూలు ఉంటుంది. అదేవిధంగా విస్తీర్ణం రీత్యా చిన్న జిల్లాలు కనుక చూసినట్లయితే మనకు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి చిన్న జిల్లాలు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, తర్వాత అనంకొండ. సో ఓకేనా. సో ఇవి విస్తీర్ణ రీత్యా చిన్న జిల్లాలు. సో పెద్ద జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ. సో ఇది గుర్తుంచుకోండి, మనకు అక్కడ ఇచ్చే ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చిన్న జిల్లాలు అంటే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి. సో మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక మన తెలంగాణకు సంబంధించిన విషయాలు కనుక మనం చూసినట్లయితే, సో 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా కనుక చూసుకుంటే మనకు 3,50,03,674. ఇది మనకు లాస్ట్ టైం డైరెక్ట్గా ఇట్లనే బిట్ అడిగిండు. సో ఇది కంప్లీట్గా ఆ నెంబర్స్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దేశ జనాభాలో తెలంగాణ శాతం కనుక చూసుకుంటే, అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క ఈ పాపులేషన్ పర్సంటేజ్ కనుక చూసుకుంటే 2.89%. 2.89% ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ మీరు చూసుకోవాలి. సో అదేవిధంగా అడుగుతారు క్వశ్చన్ కూడా మనకు అక్కడ మెన్షన్ చేస్తారు 2011 లెక్కల ప్రకారమా లేదంటే రీసెంట్గా వచ్చినటువంటి 2021-22 సర్వే ప్రకారం. మనకి ఇప్పుడు రీసెంట్గా ఆర్థిక సర్వే వచ్చింది కదా, దాని ప్రకారం అక్కడ మెన్షన్ చేస్తారు కనుక దాని ప్రకారం మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక దేశ జనాభాలో తెలంగాణ రాష్ట్ర స్థానం 12%. ఓకేనా. సో అన్ని రాష్ట్రాలతో చూసుకుంటే 12%. ఇంతకుముందు 11% అనేది నేను భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ స్థానం, ఇది భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం అని అడిగితే 11. ఓకేనా. దేశ జనాభాలో తెలంగాణ రాష్ట్ర స్థానం అని కనుక అడిగినట్లయితే 12వ స్థానం అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏది ఏంటనేది మనకు క్లియర్గా మీరు ఒక కోడ్లా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనకు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇదే జనాభా కనుక మనకు రీసెంట్గా మనకు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే అనేది రిలీజ్ కావడం జరిగింది. సో దీని ఆధారంగా చేసుకొని కనుక చూసినట్లయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మనకి
సామాజిక ఆర్థిక సర్వే 2021-22కి సంబంధించి బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ దీని ప్రకారం 2021 వరకు తెలంగాణ జనాభా కనుక చూసుకుంటే 3,77,25,000 జనాభా ఉన్నట్లుగా మనకు ఈ సర్వే అయితే చెప్తుంది. అంటే పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే 2.77%. సో 2031 వరకు ఈ సర్వే ఏం చెప్తుందంటే 2031 వరకు తెలంగాణ జనాభా అనేటువంటిది 3,92,07,000 వరకు ఉంటుందని చెప్పేసి ఈ సర్వే మనకు చెప్పడం జరిగింది రీసెంట్గా. చాలా ఇంపార్టెంట్ సర్వే ఇది. సో అంటే పర్సెంటేజ్ కనుక చూసుకుంటే 2.66. సో అంటే పర్సెంటేజ్ జనాభా పెరుగుదల అనేటువంటిది భారతదేశంతో కంపేర్ చేసినప్పుడు తెలంగాణ జనాభా పెరుగుదల అనేది తగ్గుతుంది అన్నట్టు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు అంటే భారతదేశ జనాభాతోటి తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా పెరుగుదలను పోల్చినప్పుడు తగ్గుతుంది. సో అది ఎట్లా తగ్గుతుంది? 2011 అదేవిధంగా 2031 మధ్య కనుక ఈ జనాభా పెరుగుదల కనుక మనం చూసినట్లయితే, సో తగ్గుదల కనుక చూసినట్లయితే 0.23% మనకు తెలంగాణ జనాభా పెరుగుదల రేట్ అనేది తగ్గుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు ఏ రిపోర్ట్ ప్రకారం మనకు 2021-22 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది, ఎప్పటి వరకు అంటే 2031 వరకు 0.23% జనాభా తగ్గుతుందని చెప్పేసి రీసెంట్గా వచ్చినటువంటి మనకు తెలంగాణ ఆర్థిక సర్వే అయితే చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని గుర్తుంచుకున్నట్టు ప్రయత్నం చేయండి. ఈసారి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ బిట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కనుక మనం ఇక్కడ చూసినట్లయితే, సో ఇది కూడా మనకు 2011 జనాభా లెక్కలను బేస్ చేసుకొని లెక్కల ఆధారంగా ఇక్కడ మనం ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత కనుక మనం చూసినట్లయితే 312. సో జనసాంద్రత అంటే మీకు తెలిసే ఉంటుంది, ఒక చదరపు కిలోమీటర్ వ్యవధిలో నివసించి ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం జనసాంద్రతగా చెప్తాం. అంటే ఒక చదరపు కిలోమీటర్కు నివసించి ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి జనాభాను జనసాంద్రతగా మనం చెప్పవచ్చు. సో మన తెలంగాణకు సంబంధించి 312 అయితే ఉంది. ఇండియా కనుక చూసుకుంటే భారతదేశంది 382 ఉంది. ఇక జనసాంద్రత అధికం గల జిల్లా తెలంగాణలో మనకు ఎక్కువగా జనసాంద్రత ఉన్నటువంటి జిల్లా ఏంటంటే హైదరాబాద్. అత్యల్ప జనసాంద్రత గల జిల్లా వచ్చేసి మనకు ములుగు. సో ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ 71 చదరపు కిలోమీటర్స్ వ్యవధిలో జనాభా ఉన్నట్లుగా అయితే ఇది లీస్ట్గా. సో హైదరాబాద్ కనుక చూసుకుంటే మనకు 18,161 చదరపు కిలోమీటర్స్. సో ఇట్లా ఇవి అడగకపోవచ్చు, కాకపోతే ఈ డిస్ట్రిక్ట్స్ అయితే గుర్తుంచుకోండి, ఏది అత్యల్పం ఏది అత్యధికం అనేటువంటిది. సో స్త్రీ పురుష లింగ నిష్పత్తి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో తెలంగాణ రాష్ట్రంలో మనకు స్త్రీ పురుష లింగ నిష్పత్తి ప్రజెంట్ ఎట్లుందంటే ప్రతి 1000 పురుషులకు 988 మంది స్త్రీలుగా ఉన్నట్లు. అంటే ఇక్కడ మనం ప్రతిదాన్ని 1000కి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. 1000 మంది పురుషులు ఉన్నట్లయితే 988 మంది సో ఇక్కడ స్త్రీలుగా ఉన్నట్లుగా మనకు తెలంగాణ రాష్ట్ర స్త్రీ పురుష లింగ నిష్పత్తిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీనిలో మనకు అధికంగా ఉన్నటువంటి జిల్లాలు కనుక చూసుకుంటే నిర్మల్ జిల్లాలో మనకు 1046 మంది ఉన్నారు. అంటే ఏంటంటే 1000 మంది పురుషులకు గాను స్త్రీలు 1046 మంది, అంటే ఇక్కడ 46 మంది ఎక్కువ ఉన్నారు కనుక ఇది మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా తర్వాత నెక్స్ట్ నిజామాబాద్ ఉంది 1044 తోటి నిజామాబాద్ అనేటువంటిది సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత జగిత్యాల కూడా 1036 తోటి, దీని తర్వాత కనుక చూసుకుంటే అత్యధికంగా ఉన్న దాంట్లో కూడా జగిత్యాల కూడా మనకు 1036 తోటి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక అత్యల్పంగా మనకు రంగారెడ్డి జిల్లాలో 950, అంటే 1000 మంది పురుషులకు ఇక్కడ 950 మంది బాలికలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ కనుక చూసుకుంటే 954, ఇది అత్యల్పంగా. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి కనుక చూసినట్లయితే అక్కడ కూడా కొంత తక్కువగా ఉన్నట్లుగా మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇవి అత్యల్పం, అదేవిధంగా అతి ఎక్కువ ఉన్నటువంటి స్త్రీ పురుష లింగ నిష్పత్తి తెలంగాణలో. సో ఒకవేళ ఇక్కడ ఇంకొక రకం కూడా మనం బిట్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది 0 to 6 years మధ్యలో ఉన్నటువంటి, అంటే 0 నుంచి 6 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ బాలికలు కావచ్చు, బాలుల యొక్క లింగ నిష్పత్తి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. బాలికలు కావచ్చు, సో ఈ బాలురు, సో వీళ్ళ యొక్క నిష్పత్తి కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది కనుక చూసుకుంటే మనకు 932:1000 ఉంది. ఓకే, 932:1000 ఉంది తెలంగాణలో. సో దీనిలో ఇట్లా చూసుకుంటే ములుగు డిస్టిక్ అనేటువంటి టాప్లో ఉంది. సో ములుగు డిస్టిక్లో మనకు ఈ లింగ నిష్పత్తి, ఇది బాలుల యొక్క లింగ నిష్పత్తి చూస్తే ములుగులో మనకు అత్యధికంగా 971, ఇదే హైయెస్ట్. 971 అనేది హైయెస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో లీస్ట్ కనుక చూసుకుంటే వనపర్తి ఉంది. ఓకేనా, ఈ వనపర్తిలో మనకు జస్ట్ 903 మందే ఉన్నారు. ఎవరిది? ఇది బాలురు అదేవిధంగా బాలికల యొక్క లింగ నిష్పత్తి చూసుకున్నట్లయితే ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి ఇది లింగ నిష్పత్తికి సంబంధించినటువంటి పర్సంటేజ్. సో ఈ పర్సంటేజ్ ఇట్లే అడుగుతాడు కనుక ప్రతిదాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి ఇంకా ఇంపార్టెంట్ అంశాలు కనుక చూసినట్లయితే అడవుల విస్తీర్ణకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే, సో అటవీ విస్తీర్ణం తెలంగాణ యొక్క అటవీ విస్తీర్ణం కనుక చూస్తే 26,969.54 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇది మనకు రీసెంట్గా వచ్చినటువంటి 2022 ఆర్థిక సర్వే ప్రకారం చాలా ఇంపార్టెంట్ రీసెంట్ సర్వే కనుక గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో రాష్ట్ర విస్తీర్ణంలో మన యొక్క తెలంగాణ అటవీ విస్తీర్ణ శాతం కనుక చూసినట్లయితే ఇది శాతం, ఓకేనా, పర్సంటేజ్ పరంగా 24.05%. మోస్ట్ ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 24.05
0.05%. అదేవిధంగా అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా కనుక చూసుకుంటే మనకు భద్రాద్రి కొత్తగూడెం. ఎక్కువగా అటవీ విస్తీర్ణం అంటే అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎక్కువగా అడవులు ఉన్నటువంటి ప్రాంతం, అంటే మొత్తం మనకు ఉన్నట్టు 33 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఏ జిల్లాలో ఉందంటే భద్రాద్రి కొత్తగూడెం. తక్కువ ఉన్నటువంటి జిల్లా కనుక చూసుకుంటే హైదరాబాద్. అదే మనకు పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్లు అనుకోండి, అత్యధిక అటవీ విస్తీర్ణం శాతం పరంగా చూసుకుంటే ములుగు, అంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్లో సో పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఎక్కువగా వస్తుంది అనమాట. పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఎక్కువగా వచ్చేది ములుగు. సో విస్తీర్ణం పరంగా చూసినప్పుడు భద్రాద్రి కొత్తగూడెం. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అటవీ విస్తీర్ణం శాతం పరంగా మనకు ములుగు జిల్లా అనేది ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ శాతం పరంగా ఇక్కడ భద్రాద్రి సెకండ్ ప్లేస్కి వస్తుంది. ఎంత అంటే 60% ఉంది, 60.95% అనేది ఇక్కడ ఉంది. సో ఇది కనుక చూసుకుంటే ఇది 71% ఉంటుంది. పర్సంటేజ్ పరంగా అండ్ విస్తీర్ణం పరంగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా అత్యల్ప అటవీ విస్తీర్ణం కనుక చూస్తే జోగులాంబ గద్వాల్. ఇక్కడ హైదరాబాద్ అయితే ఇక్కడ జోగులాంబ గద్వాల్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీకు గుర్తుండే విధంగా ఒక కోడ్ రూపంలో గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక. సో బిట్స్ మనం ఎట్లయినా అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణకు సంబంధించిన మరికొన్ని ముఖ్య అంశాలు చూద్దాం ఇక్కడ. సో తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర క్రీడ, ఇవి డైరెక్ట్ బిట్స్ మనకు చాలాసార్లు కూడా ఇంతకుముందు జరిగినటువంటి గత పరీక్షల్లో ఇవి డైరెక్ట్ బిట్స్ అయితే అడుగుతున్నాడు. సో రాష్ట్ర పండుగ కనుక చూస్తే మనకు బతుకమ్మ, బోనాలు. సో 2014 తర్వాత మనకి ఈ రెండు పండుగలను ప్రభుత్వం బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండుగలా గుర్తించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర నది వచ్చేసి మనకు గోదావరి, అండ్ రాష్ట్ర చిహ్నం మీకు తెలిసిందే కాకతీయ తోరణం, చార్మినార్. చాలా ఇంపార్టెంట్, ఇది మనకు ప్రీవియస్లో బిట్ అడిగిండు. సో దీన్ని రూపొందించినటువంటి చిత్రకారుడు ఎవరంటే మనకు ఏలే లక్ష్మణ్. ఓకేనా, ఏలే లక్ష్మణ్ అనేటువంటి చిత్రకారుడు దీన్ని రూపొందించడం జరిగింది. ఇతను నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, నల్గొండ జిల్లా కదిరగూడెం సంబంధించినటువంటి పర్సన్ ఇతను. ఇక నెక్స్ట్ రాష్ట్ర గీతం కనుక చూసినట్లయితే మనకు జై జై హే తెలంగాణ. సో ఇది మీకు తెలిసిందే, దీన్ని రచించినది మనకు అందశ్రీ. ఇది కూడా ఇంతకుముందు అడగడం జరిగింది, అందుకని వాళ్ళ పేరు కూడా చెప్తున్నాను, అందశ్రీ. సో అందశ్రీ ఇతను జనగామ జిల్లాకు సంబంధించినటువంటి పర్సన్. నెక్స్ట్ రాష్ట్ర మాసపత్రిక కనుక చూసుకుంటే తెలంగాణ పత్రిక. సో దీనికి ప్రజెంట్ మనకు చీఫ్ ఎడిటర్ ఎవరున్నారంటే రామ్మోహన్ ఉండడం జరిగింది. సో అష్టకాల రామ్మోహన్ అనేటువంటి పర్సన్ దీనికి చీఫ్ ఎడిటర్గా పనిచేస్తున్నాడు తెలంగాణ న్యూస్ పేపర్కు. ఇక రాష్ట్ర వార్తల ఛానల్, సో ప్రధాన వార్తా ఛానల్ ఏంటంటే యాదగిరి. సో ఇవన్నీ మనకు డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈజీ బిట్స్ అయినా కూడా 1 మార్క్ వస్తుంది కనుక గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సో నేను పార్ట్ 2లో మీకు మిగతాకి సంబంధించినటువంటి అంశాలు కూడా చూద్దాం. అంటే దాంట్లో మనకు తెలంగాణకు సంబంధించినటువంటి సరిహద్దులు, ముఖ్యంగా ఏమేమి సరిహద్దులు, తెలంగాణ ఏ రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటుంది, సో ఏ జిల్లాలు అంతర్రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటున్నాయి, అండ్ నెక్స్ట్ రెవెన్యూ పరిపాలన పరంగా రెవెన్యూ మండలాలు, రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఎక్కడ ఎన్ని ఉన్నాయనేటువంటి విషయాలు కూడా చూద్దాం. సో ఇంకా అదే కాకుండా గ్రామ పంచాయతీలకు సంబంధించి కావచ్చు, లోక్సభ, రాజ్యసభ స్థానాలు అనేది ఏ విధంగా ఉన్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ముఖ్యంగా మానవాభివృద్ధి సూచిక 2021-22కి సంబంధించి నేను పార్ట్ 2 వీడియోలో చెప్తాను. 21-22కి సంబంధించినటువంటి ఆర్థిక సర్వే ప్రకారం మనకు మానవ అభివృద్ధి సూచిక సంబంధించి కూడా నెక్స్ట్ దానిలో చూద్దాం. సో ఆల్రెడీ నేను తెలంగాణ స్కీమ్స్ సంబంధించి కూడా ఒక క్లాస్ అయితే చెప్పాను. సో అది కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. పార్ట్ 2 వీడియో అనేది మీకు రేపు లేదా ఎల్లుండి స్కీమ్స్కి సంబంధించినటువంటి పార్ట్ 2 కూడా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఛానల్ అయితే ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మీరు ఫాలో అయినట్లయితే మీకు వాటికి సంబంధించిన అప్డేట్స్ అంత ఉంటాయి కనుక. సో ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి ఎవరికైతే యూజ్ అవుతుందో వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.